ఎక్స్‌పోర్ట్ చేయొద్దు. అంటే మీకు ఇక్కడ సౌండ్ పెడితే ఒక హాఫ్ కిలోమీటర్, 1 కిలోమీటర్ వినిపించాలి. అట్లాంటి బేస్ అయితే మీకు కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, వినాయక చవితి ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. చాలామంది బడ్జెట్‌లో మాకు మా పందిర్లోకి పెట్టుకునేందుకు 2 బాక్సులు, ఒక యాంప్లిఫైయర్ కొంచెం బడ్జెట్‌లో కావాలి. ఎక్కువ బడ్జెట్ లేదు, బట్ అవుట్‌పుట్ మాత్రం మాకు క్లారిటీగా ఉండడం చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి అయితే నేను 2 10 ఇంచెస్ బాక్సెస్ విత్ మాస్ఫెట్ యాంప్లిఫైయర్తో మీకోసం అయితే బడ్జెట్లో మీకు మొత్తం సెటప్ తీసుకురావడం జరిగిందనమాట. మీరు దీనిపైన ఆరామ్సే మీరు నాన్ స్టాప్ సాంగ్స్ చేసుకున్నా సరే ఎటువంటి హీటింగ్ ఇష్యూ లేకుండా మీకు చాలా బెటర్గా పర్ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనం ఈ వీడియోలో యాంప్లిఫైయర్ ఎట్లా ఉంది అండ్ అట్లనే 2 బాక్సెస్ మనకి ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నాయి అన్ని వీడియోలో ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ మీకు దీని ప్రైజెస్ అన్నీ కూడా డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ప్రతిదీ ఐటమ్ మీకు పిన్ టు పిన్ డౌన్ డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేస్తాను. మీకు ప్రైజెస్ అన్నీ కూడా అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్స్లో ఏ ఐటమ్ కావాలన్నా సరే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తరగ లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్జ్ చేయొచ్చు. లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. మీకు యాంప్లిఫైయర్ గురించి చూసుకుంటే మనకి యాంప్లిఫైయర్ వచ్చేసి ఇక్కడ జరుగుతుందన్నమాట కేసీస్ బ్రాండింగ్ నుంచి. నేను యాంప్లిఫైయర్ గురించి ఫుల్ డీటెయిల్గా ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే దీనికి ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. నేను ఒక 6 మంత్స్ బ్యాక్ అనుకుంటే నేను చేశాను ఆల్రెడీ. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే అక్కడ కార్డ్స్ వదిలేస్తే చూడండి ఒకసారి, మీకు ఫుల్ డీటెయిల్ వీడియో అక్కడ ఉంటుంది యాంప్లిఫైయర్ గురించి. సో మీకు యాంప్లిఫైయర్ నేను పైన చెప్పుకుని వెళ్ళిపోతాను ఎట్లా యూజింగ్ ఏంటి అని చెప్పేసి. ఇది మీకు యాంప్లిఫైయర్ ఓవర్లుక్ అయితే మీకు ఎట్లా రావడం జరుగుతుంది. ఫ్రంట్లో చూసుకుంటే మీకు కేజీస్ అనే బ్రాండింగ్ ఉంటుంది. అట్లానే మీకు ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వెరీ అట్రాక్టివ్ లుక్తో మీకు అయితే రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ మనం స్టార్టింగ్ చూసుకుంటే మనకి మెయిన్ మాస్టర్ వాల్యూమ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. మీరు ఎక్కడ నుంచి డైరెక్ట్గా మీ వాల్యూమ్ మొత్తం వాల్యూమ్ ఎక్కడి నుంచి డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే డౌన్లో స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ నుంచి పవర్ ఆన్ కానీ ఆఫ్ కానీ ఎక్కడ నుంచి ఆరామ్సే చేసుకోవచ్చు. మీరు పవర్ ఆన్ ఆఫ్ ఎక్కడ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు ఎఫ్ఎంఆర్ లైన్ అండ్ ఉంది చూసారా, ఇది మనకు దేనికి యూజ్ అవుతుంది అయితే మీరు ఇట్లా ప్రెస్ చేశారనుకోండి మీకు బ్లూటూత్ బోర్డ్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీరు ఇట్లా ఆఫ్ చేస్తే మీకు అయితే బ్లూటూత్ బోర్డ్ అనేది ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు బ్యాక్ సైడ్ ఏమైనా ఆక్స్ కేబుల్ కానీ ఏమైనా పెట్టుకున్నట్టయితే మీకు ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని టాప్లో చూసుకుంటే మీకు అయితే యూఎస్బీ మదర్ బోర్డ్ ఉంది. మీరు స్టార్టింగ్లో యూఎస్బీ అంటే పెన్ డ్రైవ్ పెట్టుకొని మీరు సాంగ్స్ కానీ ఏమైనా ప్లే చేసుకోవచ్చు, ఆరామ్సే మీరు అయితే సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. దాని డౌన్లో చూసుకుంటే మీకు అయితే టీఎఫ్ కార్డ్ ఉంది, అంటే మీరు డైరెక్ట్గా మెమరీ కార్డు కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అప్ టు మీకు మాక్సిమం 8 GB to 16 GB మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. అంతకంటే హైయర్ జీబీస్ మీకు అయితే సపోర్ట్ చేయదు అనమాట. లైక్ 128 GB కానీ నెక్స్ట్ 256 GB కానీ అట్లాంటివి మీకు అయితే సపోర్ట్ చేయదు. మాక్సిమం మీరు యూజ్ చేయండి 8 నుంచి 16 GB వరకు మీరు ఏమైనా సరే ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ కానీ ఎస్డీ కార్డు కానీ ఏమైనా సరే మీకు ఇష్టమే. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు అయితే డిస్ప్లే ఉంది. మీరు అక్కడ మోడ్స్ అని మీరు చూసుకోవచ్చు, ఏ మోడ్ మారుతుంది, లైక్ బ్లూటూత్ మోడ్లో ఉందా, ఆక్స్ మోడ్లో ఉందా, యూఎస్బీ మోడ్లో ఉందా, అన్ని మీరు అయితే ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. డౌన్లో చూసుకుంటే మీకు అయితే మాన్యువల్ కంట్రోల్స్ ఉంటాయి. ఫస్ట్ చూసుకుంటే మీకు అయితే వాల్యూమ్ బటన్ ఉంది. మీరు వాల్యూమ్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే స్కాన్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫ్ఎం ఆన్ చేశారనుకోండి, మీరు స్కాన్ ప్రెస్ చేస్తే మీకు ఛానల్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి వాల్యూమ్ ప్లస్ సింబల్ ఇచ్చున్నారు. మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు వాల్యూమ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. దాని పక్కన చూసుకుంటే మీకు మోడ్ బటన్ ఉంది. మీరు ఇక్కడ నుంచి మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, లైక్ ఎఫ్ఎం మోడ్ కానీ, ఆక్స్ మోడ్ కానీ, బ్లూటూత్ మోడ్ కానీ, ఎకో మోడ్ కానీ ఏమైనా సరే మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే 2 మైక్ సాకెట్స్ ఇచ్చున్నారు. మీకు ఈ మైక్ సాకెట్స్ నుంచి మీరు ఆరామ్సే మీరు మైక్స్ 2 యూజ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఆ మైక్స్ 2 కూడా యాక్టివేట్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ మోడ్లో ఎకో మోడ్ పెట్టుకోవాలన్నమాట. ఎకో మోడ్ పెట్టుకుంటే మీకు మైక్స్ 2 కూడా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్లో చూసుకుంటే మనకైతే మొత్తం 3 కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. బేస్, ట్రెబుల్, బ్యాలెన్స్ అని చెప్పేసి మనకైతే 3 కంట్రోల్స్ ఇచ్చున్నారు. ఫస్ట్ చూసుకుంటే మనకి బేస్ ఉంది. మీరు మీ సైడ్ స్పీకర్స్ మీరు పెట్టుకున్న ఊఫర్స్ తాలూకా బేస్ అనేది మీరు ఎక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఓవర్ బేస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, అట్లనే మరి లో బేస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు బేస్ కూడా బాగానే వస్తుంది. మనం ఇస్తున్న ఊఫర్స్ మీద మీరు ఆరామ్సే బేస్ పెంచుకున్నా సరే మీకు మంచి క్లారిటీ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు అయితే ట్రెబుల్ ఉంది. మీరు ఎక్కడ నుంచి మీ మ్యూజిక్ లైక్ మీకు గజ్జల సౌండ్ అంటారు కదా, అట్లానే మీరు ఎక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు బ్యాలెన్స్ ఉంది. మీకు లెఫ్ట్ స్పీకర్ కావాలా, రైట్ స్పీకర్ కావాలా, లేకపోతే 2 కలిపి కావాలని మీరు ఎక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి దాని పక్కన చూసుకుంటే ఎల్ఈడి స్పెక్ట్రమ్ ఉంది. మీరు ఒకవేళ సాంగ్స్ ప్లే చేసేకపోతే అది మీకు ఎల్ఈడి అనేది డాన్సింగ్ ఎల్ఈడి అంటే మీకు అప్ అండ్ డౌన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే. అండ్ నెక్స్ట్ మీరు టాప్లో చూసుకుంటే కేసీస్ అన్న బ్యాడ్జింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు లెఫ్ట్ అండ్ రైట్లో చూసుకుంటే మనకైతే 2 ఎయిర్ గ్రిల్స్ ఇచ్చున్నారు, అంటే మీకు వెంటిలేషన్ అన్నట్టు, మీకు లోపల హీట్ కొంచెం బయటికి పోవడానికి అన్నట్టు అనమాట. ఇదే కాకుండా మనకి బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇది మీకు 2 ఇంచెస్ ఫ్యాన్ అయితే మీకు ఈ ఫ్యాన్ పరంగా కూడా మిమ్మల్ని అయితే బోర్డు కూలింగ్ చేస్తూ ఉంటుంది. లోపల నుంచి మనకి హీట్ అనేది బయటికి పోతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు అయితే 6 RC ఒకటి ఇచ్చారు. మీ మొబైల్ నుంచి కనెక్షన్ ఏమైనా ఇచ్చుకోవాలంటే మీరు ఎక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు. ఇదే కాకుండా మీకు ఫ్రంట్ బ్లూటూత్ బోర్డు
దగ్గర కూడా ఆక్స్ అనే మీకు ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా మీరు మీ మొబైల్కి ఇచ్చుకోవచ్చు అనమాట. మాక్సిమం అందరూ ఇప్పుడు బ్లూటూత్ యూజ్ చేస్తున్నారు. సో మనకి ఆక్స్తో అంతగా యూజ్ ఉండదు, జస్ట్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి అంతే. దాని పక్కన చూసుకుంటే మీకు 4-way స్పీకర్స్ ఒకటి 2 ఇవ్వడం జరిగింది. మీకు 6 ఇంచెస్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఏమైనా ఓల్డ్ 6 ఇంచ్ ఊఫర్స్ ఉండిపోతే మీరు ఆరామ్సే మీరు 4 వేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు 8 ఇంచెస్ 2 వేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను ఇస్తున్న 10 ఇంచెస్ కూడా మీరు 2 అయితే వేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా బ్యాక్ సైడ్ లుక్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి ఒక మెయిన్స్ కార్డ్ ఇచ్చున్నారు. మనం పవర్ సప్లై ఇవ్వాలి కాబట్టి మనకు మెయిన్స్ కార్డు, 2-pin మెయిన్స్ కార్డు. ఇది ఓవరాల్గా యాంప్లిఫైర్ లుక్స్ అయితే మాత్రం ఎట్లా ఉంటాయి, మీకు బల్కీ ఉంటుంది యాంప్లిఫైర్, ఎందుకంటే మనకి లోపల ట్రాన్స్ఫార్మర్ అండ్ మాస్ఫెట్ బోర్డ్స్ మనకైతే మంచిగా పర్ఫార్మ్ చేయడం జరుగుతుందన్నమాట. మనం ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ లాంగ్ వీడియో ఉంటుంది మన ఛానల్లో, చూడండి. మొత్తం ఓపెన్ చేసి మీకు చూపించింది. లేదు ఇప్పుడు కూడా ఓపెన్ చేద్దామంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ కాకపోతే ఆల్రెడీ ఉంది మన ఛానల్లో, సో ఆ వీడియో మీరు చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా, ఫుల్ డీటెయిల్గా మీకు అయితే అందులో ఉంటుంది. ఇదే కాకుండా దీని నెక్స్ట్ మోడల్ యాంప్లిఫైర్ కూడా ఆ వీడియోలో ఉంటుంది, మీకు అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అది ఇంకా దీనికంటే హెవీ డ్యూటీ. దాని గురించి మన వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం. ప్రైస్ చెప్తాను కదా, అప్పుడు మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను ఏది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి. మనకి ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం బాక్సెస్ గురించి మాట్లాడుకుందాం. బాక్స్ వచ్చేసి మనకైతే అల్పైన్ కంపెనీ నుంచి రావడం జరుగుతుంది, 10 ఇంచెస్. ఇవి మీకు ఓవరాల్గా అవుటర్ బాక్స్ ప్యాకింగ్స్ అయితే మీకు 2 రావడం జరుగుతుంది. మీకు లుక్స్ పరంగా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయవు. బాక్స్ ప్యాకింగ్ కూడా మనకైతే వెరీ క్యూట్ అండ్ లిటిల్ బాక్స్ లాగా మనకైతే రావడం జరుగుతుంది అనమాట. మనం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే 2 కవర్ ప్యాకింగ్స్లో మనకైతే ఇట్లా రావడం జరుగుతుంది. ఈ బాక్సెస్ 2 కూడా మీకు ఎట్లా ఉంటాయి, మనం కవర్స్ చేసిన తర్వాత మనకి లోపల గ్రిల్ కానీ ఏవైనా సరే వెరీ అట్రాక్టివ్ లుక్ అని చెప్పుకోవచ్చు. ఇవి మీకు ఫ్రంట్ లుక్ అయితే మీకు ఎట్లా ఉంటాయి, గ్రిల్స్ కూడా మనకి JBL గ్రిల్ ఉంటాయి కదా, అట్లా మీకు అయితే స్మాల్ హోల్స్తో మీకు అయితే రావడం జరుగుతుంది. మనకి స్మాల్ 12 ఇంచ్ మిడ్డీ బాక్స్ అంటారు కదా, ఆ టైప్లో మీకు అయితే బాక్సులు 2 రావడం జరుగుతుంది. మీకు ఇవి బాక్స్ అయితే 2 10 ఇంచ్ ఊఫర్స్తో. అండ్ నెక్స్ట్ మనకి ట్వేటర్స్ వచ్చేసి 104 మోడల్ ట్వేటర్స్తో మనకైతే రావడం జరుగుతుంది. దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి వచ్చేసి ఒక ఎయిర్ హోల్ ఇచ్చినారు, అట్లానే మనకైతే ఒక 2 ఇంచెస్ రౌండ్ స్పీకర్స్ ఒకటి కూడా ఇవ్వడం జరిగిందనమాట. మీకు డిజైన్స్ పరంగా మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయవు, ఎందుకంటే మనకి పైన మ్యాటీ కానీ ఏమైనా సరే వెరీ గుడ్ లుకింగ్ అని చెప్పుకోవచ్చు. వెరీ ప్రీమియం లుక్ అయితే మీకు రావడం జరుగుతుంది. అట్లానే మీకు సైడ్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ చూసుకుంటే మీకు అయితే ఎట్లా ఉంటుంది, వెరీ గుడ్ లుకింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ మీకు స్పీకర్ గ్రిల్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు 10 ఇంచెస్ ఊఫర్స్ మీకు ఎట్లా ఉంటాయి. ప్రెసింగ్ కూడా చాలా స్మూత్ ఉంది, మీకు ఎక్కడ కూడా మధ్యలో ఆగడం అంటే మధ్యలో కొంచెం స్ట్రక్ అవడం అట్లాంటివి ఏమి లేకుండా వెరీ స్మూత్ మూమెంట్తో మీకు అది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ట్వేటర్ కూడా మీకు అట్లానే పర్ఫార్మ్ చేస్తుంది. నాకు ఈ అల్పైన్ బ్రాండ్లో మెయిన్గా నచ్చింది వచ్చేసి అదే ట్వేటర్స్ వల్ల మీకు బాగా రచ్చరచ్చ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా మీకు బాక్సెస్ అయితే మనకి బాక్సెస్తో పాటు 2 వైర్స్ ఇస్తున్నారు. అంటే మీ బాక్సెస్ మీరు కనెక్ట్ చేసుకొని మీ యాంప్లిఫైర్ పెట్టుకునే వైర్స్ కూడా మనకి అప్రాక్సిమేట్గా 1 మీటర్ దగ్గర మీకు అయితే 2 వైర్స్ అయినా మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్గా బాక్సెస్ అయితే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇవి మీకు ఓవరాల్గా బాక్స్ అయితే మీకు 2 బాక్స్ ఎట్లా రావడం జరుగుతుంది. మనం ఒకసారి దీని సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం, ఎట్లా వస్తుంది ఏంటో చూద్దాం ఒకసారి. మనకి దీని బేస్ పంచ్ కానీ ట్రిబుల్ కానీ చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ మీకు అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ యాంప్లిఫైర్ మీద 2 కూడా సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం. దాని తర్వాత మనం మీద విషయాలు మాట్లాడుకుందాం. ప్రైస్ ఎంత, దీనికన్నా బెటర్ యాంప్లిఫైర్ ఏది ఉంది అన్నీ కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఓవరాల్గా మీకు అవుట్పుట్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ వస్తుంది. మరి మీరు డీజే బాక్స్ లాగైతే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే మీకు ఇక్కడ సౌండ్ పెడితే ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వినిపించాలి అట్లాంటి బేస్ అయితే మీకు కాదు. ఎందుకంటే మనకి బడ్జెట్లో ఎవరైతే స్మాల్ బడ్జెట్లో చిన్న వినాయకుడిని పెట్టుకొని యూజ్ చేయాలనుకుంటున్నామని కానీ, లేదంటే మీరు ఇంట్లో యూజ్ చేయాలని మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అక్కడైనా కాదు, మీరు ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని లుక్స్ కూడా మీకు అట్లానే డీసెంట్గా కూడా పర్ఫామ్ చేస్తే డీసెంట్గా ఉంటాయి లుక్స్ కూడా. సో చెప్తున్నాను, మీకు బడ్జెట్లో కావాలనుకుంటే దీనికి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీని ప్రైజెస్ వాటి గురించి మనం మాట్లాడుకుందాం. దీనికన్నా ముందు అంటే ప్రైస్ చెప్పే కన్నా ముందు దీనికన్నా బెటర్ యాంప్లిఫైర్ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం మీరు ఇంకా బడ్జెట్ పెట్టుకోగలం అనుకుంటే దీని నెక్స్ట్ మోడల్ ఉంది మనకి సేమ్. అది కూడా కేసీస్ బ్రాండింగ్ నుంచి మాస్ఫెట్ హెవీ డ్యూటీ యాంప్లిఫైర్. అదే నేను 1 ఇయర్ బ్యాక్ ఒక వీడియో చేశాను. అదేంటంటే మనకి దీనికంటే డబుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. మీకు బేస్ పరంగా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అంటే మీరు ఒకవేళ బడ్జెట్ మించి మేము పెట్టాలనుకుంటున్నాము అంటే మాకు 1000 రూపాయలు 1500 ఎక్స్ట్రా అయినా పర్లేదు, మాకు అవుట్పుట్ బాగా రావాలి, యాంప్లిఫైర్ కొంచెం బెటర్గా ఉండాలి,
మైక్ ఆప్షన్ మాకు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఆ యాంప్లిఫైర్కి వెళ్ళిపోవచ్చు. అది వచ్చేసి మీకు దగ్గర 3800 మీకు ప్రైస్ పడడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ మీకు పర్ఫార్మెన్స్ రావడం జరుగుతుంది అనమాట. మీకు మాస్ఫెట్లో హెవీ డ్యూటీ అది ఫ్రంట్ సైడ్ బిగ్ డిస్ప్లే కానీ ఏవైనా సరే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆ వీడియో ఆల్రెడీ చేశాను. ఆ వీడియో కూడా కార్డ్స్ చెక్ చేయండి, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో మీకు ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్ మీకు అయితే పర్ఫార్మెన్స్ రావడం జరుగుతుంది అనమాట. మనం ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. యాంప్లిఫైర్ ప్రైస్ అండ్ నెక్స్ట్ మీకు బాక్సెస్ అంటే మీ బాక్సెస్ 2 ప్లస్ యాంప్లిఫైర్ 2 కలిపి మీకు అయితే 6950 పడడం జరుగుతుంది అనమాట. యాంప్లిఫైర్ ప్లస్ 2 బాక్సెస్ బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్లో నేను అయితే ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసిన దాన్ని బట్టి అయితే. లేదు మాకు ఇంకా ప్రైస్ తగ్గాలి, ఒక 500 గట్ట ఇంకా తగ్గిపోవాలనుకుంటే మీరు 8 ఇంచ్కి వెళ్ళిపోవచ్చు. దీనిపైన మీరు ఆరామ్స్ 8 ఇంచ్ కూడా 2 వేసుకోవచ్చు. కాబట్టి మీరు 8 ఇంచ్కి వెళ్ళిపోండి. 8 ఇంచ్ కూడా మీకు సేమ్ ఈ బాక్స్ ఎట్లా ఉందో మీకు అట్లాంటి పర్ఫార్మెన్స్ అంటే అట్లాంటి లుక్కే మీకు ఇస్తుంది అనమాట. మరి మీకు మేజర్గా డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ మీకు ఊఫర్ సైజ్ తగ్గిపోద్ది. ఇప్పుడు మీకు చెప్పింది వచ్చేసి 10 ఇంచెస్ కదా, మీరు ఒక 8 ఇంచ్ తీసుకుంటే మీకు ఊఫర్ సైజ్ ప్లస్ బాక్స్ సైజ్ కూడా కొంచెం తగ్గడం జరుగుతుంది. బట్ 10 ఇంచ్ వచ్చేసి మీకు కొంచెం చూడడానికి కూడా అట్రాక్టివ్ అండ్ నెక్స్ట్ కొంచెం పెద్దదిలాగా అనిపిస్తుంది. చూడగానే ఇది ఓకే పెద్ద స్పీకర్ అన్నట్టు మీకు అయితే ఒక ఫీల్ వస్తుంది అనమాట. 2 10 ఇంచులు మీరు ఆరామ్స్ దీనిపైన వేసుకోవచ్చు. మీకు బేస్ కానీ ట్రేబుల్ కానీ మీకు కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ మీకు అయితే పర్ఫార్మెన్స్ రావడం జరుగుతుంది. మీకు ఎట్లా అనిపించింది, ఈ ప్రైస్కి ఇది వర్త్ కదా డౌన్ కామెంట్ చేయండి. నేను ప్రైజెస్ కూడా డౌన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రెజెంట్ ప్రైస్ మాత్రమే, ప్రెజెంట్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రం ఈ ప్రైస్ని అయితే ఇవ్వగలనమాట. మొత్తం మీకు సెట్ ప్రైస్ వచ్చేసి 6950 మీకు అయితే పడడం జరుగుతుంది. సో మీకు ఎట్లా అనిపించింది డౌన్ కామెంట్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా మనకైతే డెలివరీ అవైలబుల్గా ఉంది. డెలివరీ అవ్వదని మీరు అయితే టెన్షన్ పడద్దు. సో వీడియో అయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.